హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఒక చిన్న ఊర్లో రఘు అనే వ్యక్తి ఉండేవారు. అతను చాలా మౌనంగా ఉండేవారు. ఎవరి విషయం జోక్యం చేసుకోరు, ఎవరి మీద కోపం చూపరు. అందుకే ఊర్లో వాళ్ళు అతని మీద ఏమీ పట్టించుకునే మనిషి అనేవారు. ఒకరోజు ఊర్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ తమ తమ ఇల్లు నుంచి వస్తువులు కాపాడుకోవడంలో పడ్డారు. రఘు మాత్రం ఒక పాత కుళ్ళిపోయిన ఇంటిలోకి పరిగెత్తాడు. అందులో ఆశ్చర్యపోయారు. అక్కడ ఏముంది అని అడిగారు. కొంతసేపటి తర్వాత రఘు బయటకి వచ్చాడు. అతని చేతిలో ఒక పాత అద్దం. ఊరి వాళ్ళు నవ్వారు. ఇవన్నీ విలువైన వస్తువులు ఉండగా అద్దమా అన్నారు. అప్పుడు రఘు నెమ్మదిగా చెప్పాడు, ఈ అద్దంలోనే నా తండ్రి చివరిసారి నన్ను చూసి నవ్వాడు. ఇది నాకు వస్తువు కాదు, జ్ఞాపకం. అంతే. ఆ రోజు నుంచి ఎవరు రఘుని ఏమీ పట్టించుకొని మనిషి అనలేదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ప్రతి మనిషి మౌనంలో ఒక కథ దాగి ఉంటుంది. మనకు కనిపించని విలువనే నిజమైన విలువ. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.